కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. ఏపీలో ఏ రంగం చూసినా అరాచకం, అల్లకల్లోలంగా కనిపిస్తుందన్నారు. రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. కూటమి సర్కారు వైఖరితో రైతుల కష్టం ఆవిరవుతోందని మండిపడ్డారు. రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదన్నారు. రైతులను కించపరిచేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి నాటికి పుణ్యకాలం గడిచిపోతుందని ఎద్దేవా చేశారు. రైతుకి గిట్టుబాటు ధర అడుగుతున్నాం. 48 గంటలు ఇవ్వలేదు. సరే, ఇప్పుడు 48 రోజులు ఇవ్వాలి కదా. గంటకి రోజుకి తేడా తెలియదా? 2 నెలల ధాన్యం డబ్బులు ఇవ్వడానికి మేము మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వచ్చి 3,000 కోట్లు పెట్టాం. ఎక్కడైనా చిన్న ఇబ్బంది వస్తే అది వచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసి వాళ్ళకి సదుపాయం కల్పించాం. ఇది ఎక్కడ కొన్నాం చెప్పండి? ఏ కమోడిటీని మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో కొన్నామని చెప్పనండి. మేము అడగక ముందు ఇప్పుడు మేమేమైనా మన్నాడు అడుగుదామా? ఆలోచించి సరే ప్రభుత్వం నడుస్తుంటాయి కదా, ఇది అవునని అప్పుడు పరిగెడతారు. ఢిల్లీకి ఇక్కడికి అప్పుడు 240 కోట్లు 200 కోట్ల గురించి ఢిల్లీని అడుగు తప్పు కాదు. 1,30,000 కోట్లు అప్పు తెచ్చావు కదా. 200 కోట్ల రైతు గురించి చెప్పలేము. మిరపకాయ కదే, పొగాకు కదే, మామిడికాయ కదే, కోక కదే, మరి దేనికైతే అర్థం అవట్లే. ఈ రూపాయల తాలూకా పెన్షన్ మేము 3,000 ఇస్తే 4,000 ఇస్తాం. ఇక విశాఖలో డ్రగ్స్ కల్చర్ ఎప్పుడూ చూడలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ డ్రగ్స్ ముఠాపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఏడాది కాలంగా ఒక్కరిపై అయినా చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు. అవకాశం ఉంది కదా అని కూటమి నేతలు దోచేస్తున్నారని, తమ హయాంలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. మీరు మీ పరిపాలన, మీ ఆలోచన విధానం, మీ పరిపాలన విధానం సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు. మీ మంత్రులు, మీ క్యాబినెట్, మీ ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా ఉంటారు. మీకు ఆలోచన తప్పన లేదు కాబట్టి చిన్న వాళ్ళు కూడా అదే రకంగా ఉన్నారు. ఎందుకు విశాఖపట్నంలో చూద్దాం. ఇప్పుడు మన ముందు విశాఖపట్నం ప్రెస్ కామ్ జరుగుతుంది. విశాఖపట్నం ఊరిక గంజాయి గురించి వచ్చి పెద్ద మాటలు చెప్పారు, పెద్ద కబుర్లు చెప్పారు. పొగనే కబుర్లు పెద్ద వచ్చేస్తాం చేతలు వచ్చి శూన్యం. ఇంకా సరికాదు కదా. ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి కొత్తగా, ఎప్పుడు కనివిని విశాఖపట్నం మనం చూడలే. ఈ కల్చర్ ని అలవాటు వచ్చిన దాని మీద ఏమైనా సరిగ్గా వాళ్ళకి భయం వచ్చేట్లు, బుద్ధి వచ్చేటట్లు ప్రభుత్వ తాలూకా నిర్వాహకం ఉందంటే లేదు. మొదట్లో వచ్చి పోలీసులే ఒక పేరు చెప్తారు, ఒక 2 అరెస్ట్ చేస్తామంటారు, 3 కస్టడీలో తీసుకున్నాం అంటారు.